మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారు అనుకుంటున్నారా? ఈ మధ్య ఎటువంటి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేసినా కానీ, లేకపోతే యూట్యూబ్లో ఏ టాపిక్ గురించి సెర్చ్ చేసినా కానీ మనోడే చాలా హైలైట్ అవుతూ ఉంటున్నాడు. ఏ టాపిక్ చూసుకున్నా కానీ ఒక ఫ్లోలో సమాధానం అయితే ఇస్తున్నాడు. మరి అంటే ఎంచుకొని సమాధానాలు ఇస్తున్నాడా, లేకపోతే నిజంగానే మనోడికి అలా సమాధానం మీద నాలెడ్జ్ ఉందా, అసలు ఆ క్వశ్చన్ మనోడికి తెలిసి అడుగుతున్నా లేదో ఖచ్చితంగా తెలుసుకుందాం ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? శశిధర్ రెడ్డి. సో ఆయన స్టడీస్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఎందుకు ఈ మధ్య రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నారు, దానిగల కారణం ఏంటి, ఫేమ్ కోసం వచ్చి ఆ సమాధానాలు చెప్తున్నారా లేకపోతే దేనికోసం చెప్తున్నారు ఏంటో ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం దీపక్ గారు. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం నేను సద్వినియోగం చేసుకుంటాను. ఖచ్చితంగా మీకు ఏవైతే ఆన్సర్స్ రావాలో నా దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను కూడా. సో థ్యాంక్ యూ. ఓకే, సో ఈ మధ్య లవ్ అఫేర్లు కూడా బాగానే ఉంటాయి. ఇది లవర్సే వీళ్ళ మధ్య. ఇది కూడా అంటే ఈ జంజీ కిడ్స్ వచ్చిన కాడి నుంచి లవ్కి ఏజ్ లేనట్టు వీళ్ళు చిన్న వయసు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, టీనేజర్స్ లవ్లో ఉన్నారు. మీరు ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జెన్జీ కిడ్స్ అదే టీనేజర్స్ లవ్ చేసుకుంటున్నారు, అదని ఏమంటారు, చిన్న పిల్లలు 16 సంవత్సరాలు కూడా లవ్ చేసుకుంటారు. వాళ్ళందరూ నిబ్బా నిబ్బా అంటారు. ఇప్పుడు అదొక ట్రెండ్ కదా, నిబ్బా నిబ్బిల్ భయ్యా. అది మనం అనడమే కట్టు, అది లవ్ కాదు, అది జస్ట్ ఒక అట్రాక్షన్. ఆ ఏజ్లో ఏం తెలియదు మనకి. మన దగ్గర ఉన్న మనిషి అందంగా ఉంటే చాలు, నేను లవ్లో ఉండిపోతా అని చెప్పేసి ఒక భ్రమలోకి వెళ్ళిపోయి తనంతా తానే హైలైజులేషన్లోకి వెళ్ళిపోతాడు తన మీద పిచ్చితో. సో అది లవ్ కాదు. నాకు తెలిసి లవ్ అనేది ఎలా పుడుతుందంటే, నీకు అర్హత ఉండాలి. ఫస్ట్ నీకు అర్హత ఉండాలి. ఎలాంటి అర్హత అంటే, సరే లవ్ చేస్తావు బాగానే ఉంది, లవ్తో పాటు నీకు టైం ఉండాలి, మనీ ఉండాలి. నువ్వు మనీ సంపాదిస్తేనే లవ్ చేయడం అనేది కరెక్ట్ ఫస్ట్ థింగ్. అంటే అమ్మాయిలు మనీని చూసి లవ్ చేయరు. ఒకటి చెప్తా చూడన్నా, ఒక అమ్మాయిని ప్రేమించావు, విపరీతమైన ప్రేమ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకుంటావు, చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని ఎలా పోషిస్తాను? పోషించడానికి నీకు ఏం కావాలి? డబ్బు కావాలి. ఎలాగైనా సంపాదించాలి డబ్బు. ఎలా సంపాదిస్తావు? జాబ్ వల్ల సంపాదిస్తావా? పనికి పోయి సంపాదిస్తావా? ఏదైనా సంథింగ్ ఆన్లైన్లో బిజినెస్ పెట్టి సంపాదిస్తావా? బిజినెస్ ఏదో ఒకటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అబ్బాయిలు ఇక్కడే మనం పప్పులో కాలేసాం. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిలకి ప్రేమించడం అనేది తప్పు కాదు, ప్రేమించవచ్చు. ప్రేమించిన తర్వాత దాని తర్వాత జరగబోయే పరిణామాలకు కూడా ఫేస్ చేయాలి ఫస్ట్. అలాంటి ఫేస్ చేయడానికి నేను రెడీ, నేను ఎలాంటినైనా ఢీ కొడతా, ఎదురెళ్ళి ఢీ కొడతా అని అంటేనే లవ్లో దిగండి. అలాంటివి ఏం తెలియకుండా నేను అమ్మాయిని ప్రేమించేసిన, తను నా జాను, నా గుండెకాయ, నేను చేతులు కోసుకున్నా, గొంతు కోసుకున్నా అంటే అది లవ్ అంటారు, దాని మూర్ఖత్వం అంటారు. లవ్ అనేది ఎలా ఉంటుందంటే, అది చూస్తే 10 మందికి ఆదర్శంగా నిలవాలి. అబ్బా వీళ్ళు ప్రేమికులు, ఇదిరా ప్రేమ అంటే, చూడు ఎలా ఎదిగారు ఇద్దరు, ఏ రేంజ్కి ఎదిగారో, అబ్బాయి అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది, అమ్మాయి అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళని చెప్పుకోవాలి. కానీ ఇప్పట్లో లేదు లవ్ అనేది. ఇప్పట్లో లవ్ అనేది చాలా తక్కువ, రేర్. ఇప్పుడు బంగారం ఎంత అమూల్యమైనది, అలా అమూల్యమైన వస్తువులాగా అయిపోతుంది లవ్ అనేది. ఎలా అంటే, అబ్బాయి జస్ట్ ఆ అమ్మాయి నచ్చి, ఇప్పుడు 16 years 17 years బాగానే ఉంటుంది, 18 years బాగానే ఉంటుంది, 19 years. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి పెళ్ళి అనే విషయం వస్తుంది. ఈ పెళ్ళి అనే విషయం దగ్గర చాలామంది విడిపోతారు. విడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే, లైక్ వాళ్ళు ఎలాంటి కుటుంబ ఫ్యామిలీ సపోర్ట్ లేక విడిపోవడం. ఫస్ట్ నుంచే తెలుసుకోవాలి కదా, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు తన క్యారెక్టరైజేషన్ కానీ అన్నీ తెలుసుకున్న నువ్వు, తన ఫ్యామిలీ ఒప్పుకుంటా లేదా అని తెలుసుకోకపోవడం నీ తప్పు ఫస్ట్. అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ ఇద్దరు తప్పే. ఆ తప్పు మీ ఇద్దరు తెలుసుకోకుండా తీరా ప్రేమలోకి వెళ్ళిపోయి డీప్గా ప్రేమ చేసుకున్న తర్వాత విడిపోయే దగ్గర మూమెంట్లో మాత్రం ఇవన్నీ ఏడుపులు ఎందుకు? అదేదో ఫస్ట్ నుంచే నీ క్లారిటీ ఉండి, నువ్వు నిజంగానే ప్రేమిస్తే ఫస్ట్ మీ అమ్మ నాన్నకు పరిచయం చేస్తావు. నిజంగా అమ్మాయి నిన్ను ప్రేమిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి నిన్ను పరిచయం చేస్తుంది. అలా కాకుండా కేవలం మీలో మీరే గాల్లో మెళ్ళ కట్టేసుకొని, మనకు పెళ్ళి అయిపోద్ది, పెళ్ళైనాక నేను కొడుకు పుడితే వీని పేరు పెట్టుకుంటా, కూతురు పుడితే వీని పేరు పెట్టుకుంటా అని ముందే మనం ఏదో లగ్న పత్రికలు రాసుకొని ఒక బాండ్ రాసుకున్నట్టు ఈ రకంగా రాసుకుంటే అదే అయ్యే పని కాదు. ఫస్ట్ క్లారిటీ ఉండాలి. అదే లవ్ అనేది క్లారిటీతో కూడుకున్న విషయం. ఇది తెలియదు చాలామందికి. దాన్ని లవ్ అనే పేరుతో త్రాష్ చేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఏంటంటే, ఈ చిన్నపిల్లలు ఏంటంటే, ఇంకా కొంతమంది నేను ఇప్పుడు వింటున్నా, వాళ్ళైతే ఎలా ఉన్నారంటే, నీకు లవ్ అనే అదే లవర్ లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలోవి అంటే వాళ్ళ చిన్నపిల్లలు అనుకోవడం. అదే నాకు అర్థమైంది. ఆ ఏజ్ వాళ్ళు అనుకోవడం, అన్న నీకు లవర్ లేదా, అన్న నీకు లవర్ లేకపోతే అబ్బా నువ్వు వేస్ట్ అన్నా, నీకు లేకపోవడం ఏందన్నా, మాకే ఉందన్నా. అంటే
ఒక చేతగానితనంగా చేస్తున్నారు అనమాట. ఈ జనరేషన్ కిడ్స్ అలా అయిపోయారు. అరే ఏంటి నాకు అరే ఏంట్రా లేకపోతే మనం వేస్టా అన్నట్టు, అంటే నాకు నేనే గుర్తు చేసుకున్నట్టు వాళ్ళు మాట్లాడడం, అంటే ఆ రకంగా. ఇప్పుడు చేయాలంటే చేయొచ్చు, కానీ దానికి ఒక అర్హత ఉండాలి ఫస్ట్. దేనికైనా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. సో దీనికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ అంటే ఇదే, కుటుంబం. తర్వాత నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా లేదా, నీ యొక్క ఆలోచన ఏంటి, ఆవిడ ఆలోచన ఏంటి, ఏదైనా లవ్ చేయడం తప్పలేదు, కానీ ఇవన్నీ తెలుసుకోకపోవడం తప్పు. అదే ఇవన్నీ తెలుసుకొని దిగండి, తర్వాత లైఫ్ బాగుంటుంది. నిజంగానే అమ్మాయి నిన్ను ప్రేమించింటే, అబ్బాయి నిన్ను ప్రేమించింటే, మీ ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటే ఫస్ట్ తల్లిదండ్రులు పరిచయం చేస్తారు వాళ్ళు ఎవరైనా కానీ. ఇవన్నీ చేయకుండా ఎవరు చేయరు. అది లవ్వే కాదు చేయకపోతే 90%. ఒకవేళ చేశారనుకోండి బాగుంటుంది కదా, కుటుంబాలన్నీ బాగుంటాయి, ఎటువంటి గొడవ ఉంటుంది. సో ఆ క్లారిటీ తెచ్చుకొని లవ్లో దిగితే ఇంకా మంచిది. అన్నీ బాగుంటాయి, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. లేదు కేవలం మేము అని చెప్పేసి అంటే అది అవ్వదు. తీరా పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం, పెద్ద నాకు అదే పెళ్ళే నాకు కూడా నిన్ను మర్చిపోలేను, పెళ్ళైన తర్వాత కూడా నేను గుర్తుపెట్టుకుంటా, అది త్రాష్. ఏమవసరం, నువ్వు మూర్ఖుడివి, ఆవిడ మూర్ఖురాలే, నువ్వు మూర్ఖుడివే. సో ఇది చాలామంది అబ్బాయిలు కూడా చాలామంది అంటే చేతులు కోసుకుంటారు. ఎందుకు కోసుకుంటారు చేతులు నాకు అర్థం కాదు. అంటే చేతులు కోసుకుంటే గొప్పతనం, నేను చూసి 10 మంది మళ్ళీ అన్న చేతులు కోసుకున్నాడు, నేను కూడా చేతులు కోసుకోకపోతే నా ట్రూ లవ్ కాదేమో అనుకొని చెప్పేసి వీడి చేతులు కోసుకోవడం ఎక్కడికి పోతుంది సమాజం. లవ్లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవాలన్నా అవసరం లేదు. జీవితంలో ఏదైనా సాధించిన తర్వాత లవ్లో దిగుతావు తర్వాత సంగతి, తర్వాత నీ వెంటే ఉంటారు అందరూ. సాధిస్తే సక్సెస్కి బంధువులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ, అందరు ఎక్కువ, ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ అనేవి కూడా అనాథ, ఆర్ఫన్. సో అదనమాట. సక్సెస్కి ఎన్నైనా వస్తాయి, ఫెయిల్యూర్కి ఎవరు రారు. అది ఇప్పుడు అంటే ఈ కాలంలో కూడా ఎలా ఉన్నారంటే అమ్మాయిలు కూడా తక్కువ, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరేం తక్కువ లేరు. చాలామంది అమ్మాయిలనే చేతులు పెట్టి చూపిస్తారు. ఇట్లా అమ్మాయిలని అంటారు, ఈ అమ్మాయి నన్ను లవ్ చేసింది, మళ్ళీ వేరే వాడిని లవ్ చేసింది చెప్పేసి. ఎంతమంది లేరండి అబ్బాయిలు, గుండె మీద చేసుకొని చెప్పండి, అబ్బాయిలు ఎంతమంది లేరు? ఆల్రెడీ లవర్ ఉన్న అమ్మాయిని గెలకని వాళ్ళు ఎంతమంది లేరు? అబ్బాయిలు, అమ్మాయి ఆల్రెడీ ప్రేమిస్తున్నారు అబ్బాయిని, కానీ మనవాడు ఆ అమ్మాయిని గెలుకుతాడు. ఆ అమ్మాయి లవర్ ఉందని చెప్పినా కూడా మన వాళ్ళు ఎంతమంది గెలకరు? ఇద్దరు తప్పే. ఎవరేమి ఇక్కడ ఆల్రెడీ తను ప్రేమలో ఉన్నా కూడా తెలిసినా కూడా మనవాడు వదలడు. ఇద్దరు తప్పే, ఎవరు అనేదానికి లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఈ సూసైడ్ కేసులు అనేవి ఇవన్నీ ఒక అపోహ, ఒక త్రాష్లోకి వెళ్ళిపోతున్నారు లవ్ విషయంలో. అదే కాదు, లైఫ్ మనకి చాలా ఉంది, జీవితంలో సాధిస్తే చాలు. ఏం దేశం కోసం చెయ్యి ఏదో ఒకటి, సమాజం పట్ల ఏదో ఒకటి. సో ఇవన్నీ చేస్తే నువ్వే సక్సెస్ అవుతావు. ఇవన్నీ ఏం అవసరం లేదు, లవ్ ఏం అవసరం లేదు. సింగిల్గానే ఉండి ఇబ్బంది ఏముంది? అబ్దుల్ కలాం గారు లేరా? అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరా? ఎంతమంది లేరు? మోడీ గారు లేరా? ఎంతమంది లేరు చెప్పండి? వాళ్ళు దేశం కోసం, సమాజం కోసం ఎంత చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు, ఎంతమంది లేరు? గొప్ప గొప్ప వ్యక్తులు. అబ్దుల్ కలాం గారు గొప్ప గొప్ప వ్యక్తులు, ఎన్నో చేశారు. కాబట్టి లవ్ అనేది బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే కుటుంబాలన్నీ కలిసి ఉంటే బాగుంటుంది. లేదు కేవలం ఓన్లీ మా వరకే మేము చూసుకుంటామంటే బాగుంటుంది, తర్వాత మీరే బాధపడతారు. సో దయచేసి ఎవరైనా లవ్ చేసే వాళ్ళు ఉంటే 1-100 సార్లు ఆలోచించుకొని చేయండి. అది ఆలోచనతో కూడుకున్న విషయం. నెక్స్ట్ మరి లవ్ స్టోరీ గురించి బాగా చెప్పావు. నీది నిబ్బి లవ్ స్టోరీ నీది ఏమైనా ఉందా, లేకపోతే అడల్ట్ లవ్ స్టోరీ ఉందా? చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే ఏంటి? నాకు అలాంటివి ఏం లేవండి. ఇప్పుడు సిగ్గుపడుతున్నావు? సిగ్గేం కాదండి, మీరు అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది. సరే సిగ్గు అంటే మీరు ఇప్పుడు అడిగిన అంత తప్పేం లేదండి. చాలా మంది అడుగుతారు కదా, ఆ టాపిక్ మీద మాట్లాడావంటే నీకు ఆల్రెడీ దెబ్బ పడింటేనే నువ్వు ఇలా మాట్లాడతావు, అదే లేకపోతే మాట్లాడని చెప్పేసి ఆల్రెడీ మా ఎడిటర్స్ ఎడుతూ ఉండాలి, మా నిబ్బి ఏం చేస్తుందో అనుకుంటూ. ఏం సరియా? సరే కానీ ఎడిటింగ్ చేద్దాం. అంటే మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు లేదు. సో మీరు అడిగిన క్వశ్చన్లో క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇచ్చే ఆన్సర్లో షూరిటీ ఉండాలి. ఇప్పుడు ఆ షూరిటీ మీకు ఇస్తాను నేను. అంటే మీరు అడిగిన తప్పు లేదు. అంటే మీరు ఇవన్నీ మాట్లాడుతారు కదా, మీరు కూడా ఏమైనా లవ్లో ఫెయిల్ ఉంటే అలాగైతే నేను ఇలా మాట్లాడతారని చెప్పేసి ఒక టాక్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను చాలా చూస్తానండి స్టోరీస్. ఇప్పుడు సమాజంలో జరిగే స్టోరీస్ చాలా ఉంటాయి. మనం అనుభవించాల్సిన అవసరం లేదు, చూసి సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడైనా కానీ కోచ్ మ్యాచ్ ఆడు జస్ట్ కేవలం ఆడిస్తాడు ప్లేయర్స్తో. అలాంటి కోచ్ని అనుకోండి నన్ను, సారీ ఊరికి అంటారు నేను. అలాంటివి అనుకో అంటే లేదు. ఇలా కోచ్ అయితే మా ఎడిటర్ నరసింహ అని ఇంకొక అతను ఉన్నాడు, అతను కోచ్ సూర్యకి. వాళ్ళు ఇబ్బంది పిల్లలు వాళ్ళు కోచ్, నువ్వు కాదులే. ఓకే. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సమాజానికి, అంటే నేను కొన్ని సూసైడ్ కేసులు చూశానండి. ఓకే. నా ఫ్రెండ్స్ అలా లవ్లో ఫెయిల్ అయ్యి చనిపోవడం, అది నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి 100 సార్లు నేను కూడా ఆలోచించాను. ఎందుకు మనం కేవలం ఒక అమ్మాయి విషయంలోనే మన వాళ్ళు ఎందుకు ఇలా చనిపోతున్నారు? అంటే వాళ్ళనే కాదు, ప్రపంచంలోని అబ్బాయిలు ఎందుకు ఇలా చనిపోతున్నారు? అంటే ఆ తల్లిదండ్రులకు ఆవేదన ఎంత ఉంటుందని చెప్పండి. కొడుకు చచ్చిపోతే ఎంతమంది బాధపడతారు. తల్లి కానీ కడుపు కోత పాపం ఎలా ఉంటుంది? మళ్ళీ పుడతాడా?
మళ్ళీ పుట్టడు కదా. ఒకవేళ ఆ అమ్మాయి చనిపోయిన ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అబ్బాయి సూసైడే కదా, అమ్మాయిలు కూడా చాలా మంది చేసుకుంటారు సూసైడ్. లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకుంటారు, అది నాకు అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదండి చాలా వరకు. నిజంగా లవ్ అనే విషయంలో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి చెప్తాను, నేను లైవ్లో ఫెయిల్ అయిపోయి ఏ అమ్మాయినా మీ దగ్గర నుంచి, ఏ అబ్బాయినా మీ దగ్గర నుంచి, ఏ అమ్మాయినా కానీ అబ్బాయినా కానీ ఎవరైనా కానీ ఇద్దరికి కూడా చెప్తాను, మీ లైఫ్లో మీరు ఒకవేళ అబ్బాయి అయితే మీ లైఫ్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోతే, మీ లైఫ్లో మీరు ఒకవేళ అమ్మాయి అయితే మీ లైఫ్ నుంచి అబ్బాయి వెళ్ళిపోతే పోనివ్వండి, ఇబ్బంది లేదు. అంటే ఎలా పోనీ అంటే మీకు అంత ఇష్టమైనా కూడా సరే వాళ్ళు వెళ్ళిపోతే ఓకే పర్లేదు, మీరు దాని నుంచి అవుట్కమ్ చేయాలంటే మీకు లైఫ్లో ఎప్పుడైనా సరే వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మీరు బాధపడకూడదు, మోటివేషన్ అవ్వాలి మీకు వాళ్ళు. అలాంటి వ్యక్తి నన్ను కోల్పోయింది అని అనుకునే విధంగా మీరు పోరాడాలి మీ జీవితంలో. మీరు సాధించారంటే రేపు పొద్దున వాళ్ళే అనుకుంటారు, ఇలాంటి వ్యక్తిని నేను దూరం చేసుకుని చెప్పేసి వాళ్ళు అనుకోవాలా. సో ఎప్పుడైనా సరే నాకు ఒకటి అర్థం కాని విషయం అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఆ అమ్మాయి అయితే మనం లవ్లో ఉన్నాం అయిపోయింది, లవ్లో ఉన్నాం చాలా కాలం నడిచాము, తర్వాత మా పెళ్ళి అవ్వలేదు వెళ్ళిపోయింది, తను నన్ను వాడుకొని లేసింది కొందరు అనుకుంటారు, ఈ అమ్మాయిని కూడా అనుకుంటుంది నన్ను వాడుకొని లేచాడు అని చెప్పేసి. సో అలా మీకు లైఫ్లో అనిపించినప్పుడు మీరు జీవితంలో ఏదైనా సాధించారనుకోండి, దాని మించిన సక్సెస్ ఇంకోటి లేదు. అలా అంటే మళ్ళీ వాళ్ళని తలుచుకున్నప్పుడు మీరు బాధపడకుండా వాళ్ళని తలుచుకున్నప్పుడు మీకు మోటివేషన్ రావాలా, నన్ను వదిలేసిపోయింది కదా అది, నన్ను వదిలేసిపోయాడు కదా వాడు, నేనేంటో చూపించాలి వాడికి, ఇది రావాలా ఫస్ట్. మూలను కూర్చుంటే ఏమొస్తుందండి చెప్పు, మూలడం ఏడడం తప్ప. లేచి ముందు నిలబడితే వెలుగు కనపడుతుంది, చీకటి కడుపులు చీల్చుకొని వెలుగు కనపడుతుంది. కాబట్టి ఆ చీకటి గదిలో నుంచి బయటికి రావాలి ఫస్ట్ మన యువత. మరి ఇండియా బ్యాక్ వెళ్ళడానికి కారణం కూడా నాకు ఇదే, ఈ లవ్ అనే మాయలో పడిపోయి చేయాల్సిన పనులు చేయకుండా తనవే ప్రపంచం అనుకొని తనను తానే మర్చిపోయి, అదే ఒక అమ్మాయి వల్ల పడిపోవడం, అబ్బాయి వల్ల పడిపోవడం, తను తానే మర్చిపోయి సమాజంలో తాను ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేక సతమతమవుతున్న యువకులు మరెందరో. స్వామి వివేకానంద గారు మామూలు చెప్పలేదు ఆ మాటలు. అంటే నేను చెప్పట్లేదు, అంటే ఆయన అలా మోటివేట్ చేశారు. అవునవును. అంటే నేనేమంటున్నా అంటే ఓకే లవ్ ఈజ్ గుడ్ థింగ్, సక్సెస్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్తే పర్లేదు, లేదనుకోండి ఏం చేయలేము. మా నరసింహలాగా లేకపోతే మా సూర్యలాగా అలా నిబ్బని ఎవరైనా కానీ ఈ 16 years 17 years అంతా లవ్ కాదు. మీరు లవ్ అనుకుంటే మాత్రం అది మీరు పప్పులో కాలేసినట్టే మీ పొరపాటే. కాబట్టి ఎవరైనా కానీ లవ్ చేస్తే మనసు పెట్టి లవ్ చేద్దండి, మైండ్ పెట్టి లవ్ చేయండి. మనసు సుఖం కోరుతుంది, ఇవాళ పూట గురించి ఆలోచిస్తుంది, కానీ మైండ్ అలా కాదు. నీ విజన్ అంటే నీ ఫ్యూచర్ ఆలోచిస్తుంది. రేపు పొద్దున ఆ అమ్మాయితో నేను లవ్ చేశాను లేకపోతే అబ్బాయిని లవ్ చేశానంటే నా పరిస్థితి ఏంది, నా ఫ్యూచర్ బాగుంటుందా, తను బాగా చూసుకోగలుగుతాడా, డబ్బు అనే పదం వచ్చిందంటే మధ్యలో ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్ ఒప్పుకుంటాయా, 100 సార్లు ఆలోచించుకున్నాం చాలా బెటర్. లేకపోతే ఏవి నిలబడవు, బంధాలు జస్ట్ ఒక త్రాష్ లాగా అయిపోతాయి. సో అది నేను లవ్ గురించి చెప్పాల్సిన విషయం. మీరు అన్నట్టు కరెక్టే, చిన్న నవ్వు వస్తుంది, నేను అన్నాను కరెక్టే అనంగానే ఆ నవ్వు వస్తుంది. ఇప్పుడు నేను ఇగో అలా ఎడిటర్ దగ్గరికి వెళ్ళి సూర్య ఏంటి నీ లవ్ స్టోరీ అనగానే ఏం లేదన్నా అట్లా కాదన్నా అట్లా అది సిగ్గుపడతాడు ఎందుకో. కానీ మరి ఇప్పుడు లవర్ ఉంది కానీ మా వాడు సిగ్గుపడతాడు, అలానే నువ్వు కూడా. అలా ఏం లేదండి, నాకంటూ లవ్ స్టోరీలు ఏం లేవు. అంటే నేను చెప్పేది ఇంకా నాకు అర్హత రాలేదు. నేను కూడా లైఫ్లో ఏదన్నా బాగా సంపాదించుకొని నేను అందరినీ మెప్పించుకొని తర్వాత ఏదన్నా తర్వాత చేస్తే నాకు కూడా అర్హత ఉంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటా. సో చూసారు కదా, మరి ప్రస్తుతానికైతే కాంట్రవర్సీగా మాట్లాడలేదో మీకే తెలియాలి. ఎందుకంటే నేను మామూలుగానే విన్నాను, మీరు దాన్ని కాంట్రవర్సీ చేసి ఎక్కువ లైక్స్ అండ్ షేర్స్ తీసుకొచ్చేస్తే నిజంగానే కాంట్రవర్సీ అనుకోవచ్చు. లేదు మాకు లేదు ఇంట్రెస్ట్ తక్కువే చేస్తామంటే నేను కాంట్రవర్సీ చేసిన దాకా నేను చేస్తాను దాన్ని. ఏదైనా కాంట్రవర్సీ చేయాల్సిన బాధ్యత నాది.